నమస్తే. నిన్న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. ఇదే నేపథ్యంలో రకరకాలైనటువంటి విమర్శలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యంగా రేవంత్ సర్కార్ పైన వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఈసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి దశలో 2.9 లక్షల కోట్లని మరి మేము ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో పూర్తి స్థాయిలో వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. రైతులను ఆదుకోవడానికి మేము పెట్టినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా కావచ్చు, రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 12,000 స్కీమ్ కావచ్చు, పంట బోనస్కి 500 రూపాయలు కావచ్చు, రుణమాఫీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను మెన్షన్ చేస్తూ వీటన్నిటికీ సుమారుగా 72,659 కోట్ల రూపాయలను మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి నిన్న బడ్జెట్ ప్రసంగంలో మనం విన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే నిజంగా రైతులకు ఈ సర్కార్ పెద్దపీట వేయబోతా ఉందా? ఇప్పటికే రైతు భరోసా పేరు మీద ఇప్పటికే ఒక టర్మ్ బాకీ ఉంది తెలంగాణ రైతులకి. మరి గతంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు ఏదైతే ఉందో, కేసీఆర్ పెట్టినటువంటి స్కీమ్ను రద్దు చేసి రైతు భరోసాగా 7,500 రూపాయలు, అంటే పూర్తిగా ఒక సంవత్సర కాలంలో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు మరి ఈసారైనా కానీ ఇంప్లిమెంట్ అవుతుందా అంటే, ఇప్పుడు కూడా మరి రైతులకు 15,000 సంబంధించినటువంటి స్కీమ్కి రేవంత్ రెడ్డి సర్కార్ పంగనామాలు పెట్టినట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది బడ్జెట్ చూసిన తర్వాత. సరే, ఈ అంశం ఇట్లా ఉంటే, మరో పక్కన ఎవరైతే చాలా రోజుల కాలం నుంచి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతులకి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకు మరోసారి మోసం చేసేటువంటి దిశగానే ఈ యొక్క బడ్జెట్ ఉన్నదన్నటువంటి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏమని చెప్పడం జరిగింది? ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో, ఈ రైతులందరికీ సుమారుగా కొంతమంది ఏమో 32 లక్షల మంది అని చెప్పేసి అంటా ఉన్నారు, బ్యాంకులేమో 42 లక్షల మంది అనగా వీళ్ళు రుణాలు తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. గందరగోళమైనటువంటి పరిస్థితి. రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ పైన అనేక రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొంటా ఉంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మళ్ళీ రేషన్ కార్డే ప్రామాణికంగా చేసుకున్నారన్నటువంటి విమర్శలు కూడా గుప్పమంటా ఉన్నాయి. మరి ఆ యొక్క వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే, గవర్నమెంట్ చెప్పినటువంటి లెక్కల ప్రకారమే చూసినట్టయితే ఉంటే, రైతు రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు అవసరమైతాయి. మేము మొదటి విడతగా 6,100 కోట్ల రూపాయలు విడుదల చేసినాం. రెండో విడతలో 7,000 కోట్లు, మిగతా ఉన్నటువంటి మూడో విడతలో ఉన్నటువంటి 18,000 కోట్ల రూపాయలను మాఫీ చేస్తాం. వీటన్నిటిని కలుపుకుంటే 31,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి వీళ్ళే చెప్పిండ్రు. మరి అయ్యా, మరి 31,000 కోట్ల రూపాయలు అయితే ఇక్కడ ఇప్పుడు బడ్జెట్లో కేటాయించినటువంటిది కేవలం 26,000 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడం జరిగింది ఈ రుణమాఫీ కోసం. మరి ఇంకా 5,000 కోట్ల రూపాయలను మరి ఎవరు కేటాయిస్తారు? ఇంకెవరు ఇవ్వాలి 5,000 కోట్లు? మరి దీంట్లో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు? ఎవరికి ఉన్నప్పటికీ కూడా మీరు 2 లక్షలకు పైన తీసుకునేది ఉంటే మీరు కట్టులని చెప్పేసి అందరూ మొత్తానికి కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ కట్ ఆఫ్ డేట్ను మీరు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మరో పక్కన 2 లక్షలకు పైన ఉన్నటువంటి కూడా వాటిని కట్ చేసి 2 లక్షల వరకే మీరు లెక్క వేసుకుంటేనే 31,000 కోట్ల రూపాయలైనవి. మరి ఈ 31,000 కోట్ల రూపాయలను ఇవ్వకుండా బడ్జెట్లో కేవలం 26,000 కోట్ల రూపాయలను ఇవ్వడం వెనుక మర్మం ఏంటి? దీనిలో మరి ఎవరు తీసుకోవట్లేదు? మరి ఎవరిని డిఫాల్టర్గా మీరు అనుకుంటా ఉన్నారు? మరి దీనిపైన మనం మాట్లాడడం జరిగింది. ఇప్పటికే నిజంగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మాకు రుణమాఫీ కాలేదయ్యా, మాకు రేషన్ కార్డు ఉన్నది, నిజంగా కూడా రేషన్ కార్డుతోటి ఎలాంటి మెలక లేదు అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. రేషన్ కార్డు ప్రామాణికం కాదు, మాకు పాస్బుక్కే ప్రామాణికం. మీరు ఎవరికి ఉన్నప్పటికీ కూడా మీరు పాస్బుక్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే 2 లక్షల లోపల రుణం తీసుకుంటారో 3 విడతలుగా మేము వాటన్నిటి కూడా రుణాన్ని మాఫీ చేస్తాం. ఎవరో చెప్పినటువంటిది మీరు నమ్మకుర్రి, రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూనే ఉంటారు, బట్టగాల్సి మీదేస్తారు మా మీద, మీరు అట్లా అసలు వాళ్ళను మీరు నమ్మకుర్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా 30,000, 60,000 ఉన్నటువంటి వాళ్ళకి కూడా రుణమాఫీ కాలేదు. మరి వీళ్ళని కలుపుకున్నట్టయితే ఇంకెక్కువ బడ్జెట్ అవుతుంది. 31,000 కాదు, దరిదాపుగా 40,000 కోట్ల పైనే అవుతుంది. కానీ మరి వీరు కేటాయించింది కేవలం 26,000 కోట్ల రూపాయలే. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? దీనిపైన క్లారిటీ లేదు. ఇప్పటికే వాళ్ళు గోసపడతా ఉన్నారు రైతులంతా బ్యాంకుల చుట్టూ, అక్కడ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగలేక. ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూసినట్టయితే ఇంకా గందరగోళమైనటువంటి పరిస్థితే. ఇక వీళ్ళు ఇప్పుడు 31,000 కోట్లు కాదు 26,000 కోట్లు, అంటే ఇప్పుడు మొన్న 6,000 కోట్ల రూపాయలు మొదటి విడత చేసి ఇంకొక 20,000 కోట్ల రూపాయలు అయితే అయిపోతుంది. మరి ఇదేమో ఆగస్టు 15వ తేదీ లోపలనే మొత్తం అంతా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం, ఇవాళ బడ్జెట్లో ఈ విధమైనటువంటి కేటాయింపులు చేయడం రకరకాలైనటువంటి విమర్శలకు తావిస్తుంది. దీనిపైన ప్రభుత్వ పెద్దలు కానీ, అక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ క్లారిటీ ఇవ్వాలి. ఇదే ఈ వార్తకు ప్రధానమైనటువంటి నిదర్శనం. ఏది? రుణమాఫీకి 26,000 కోట్లే
31,000 కోట్లలో 5,000 కోట్లు కోత, రైతు భరోసా పెరిగిన బడ్జెట్ మాత్రం అంతే. వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు, నీటిపారుదల శాఖ విద్యుత్ సబ్సిడీ ఇందులోనే. మొత్తం బడ్జెట్లో 25% సాగుకే కేటాయింపు, 10 లక్షల మంది రైతు కూలీలకు ఏడాదికి 12,000. సరే ఓకే, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే రైతు భరోసా పెరిగిన బడ్జెట్ మాత్రం అంతే. అంటే రైతు బంధు కింద ఇచ్చినటువంటి 7,500 కోట్లే ఇప్పుడు రైతు భరోసా కింద కూడా 7,500 కోట్లే. అంటే వాళ్ళు ఎకరానికి 5,000 రూపాయలు ఒక క్రాప్కి ఇస్తే మరి వీళ్ళు 7,500 అంటే అదనంగా 2,500 కోట్ల రూపాయలను 2,500 రూపాయలని కలిపి 7,500 రూపాయలని మేము ఏడాదిలో 2 పంటలకు ఇస్తాం, మొత్తం 15,000 ఇస్తామని చెప్పారు. మరి దాని ప్రకారం 7,500 అంటే మరి ఇక్కడ బడ్జెట్ పెరగాలి కదా. 7,000 ఏదైతే ఈ సంబంధించినటువంటి రైతు భరోసా పెరిగినప్పుడు అది కూడా బడ్జెట్లో పెరగాలి. కానీ ఎక్కడ కూడా పెరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి నిజంగా భరోసా ఇస్తావా లేకపోతే బంద్ ఇస్తావా లేదా మొత్తం బంద్ చేస్తావా అనేది కూడా గందరగోళం. అయితే 31,000 కోట్లలో 5,000 కోట్లు కోత పెట్టిండు. అంటే ఇప్పుడు ఇక రానటువంటి వాళ్ళది అయిపోయినట్టేనా? ఇక వాళ్ళు నిజంగా అర్హులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇక ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ సమీక్ష సమావేశాలు, కలెక్టర్ ఆఫీసుల్లో దరఖాస్తులు, అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఫిర్యాదులు, ఈ అన్నిటిని కూడా పట్టించుకోనట్టే ఇక లెక్క. అవి రానట్టే. ఇక ఒకవేళ అవి కావాలంటే ఇంకా పెరగాలి. ఇంకా తరగడం ఏంటిది? 5,000 కోట్ల రూపాయలు, 500 కోట్లు కాదు, 5,000 కోట్ల రూపాయలను తగ్గించారు బడ్జెట్లో. దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ప్రభుత్వం పైన ఉన్నది. మొత్తానికేమో ఇది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉంటే మరి రైతులకే మరి మొత్తానికి ఇక్కడ కట్ చేసినటువంటి ఏదైతే రుణమాఫీకి సంబంధించినటువంటిది కట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. మరి వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్ల రూపాయలను కేటాయిస్తే దీంట్లో మొత్తానికైతే దీంట్లో మాఫీకి మాత్రం తగ్గించినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇక దీంట్లోనే 10 లక్షల మంది రైతు కూలీలకు 12,000 ఇస్తాడట. మరి ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నదా? ఉన్నటువంటికే నిధులు లేకనో లేకపోతుంటే మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అంతా దివాలా తీయడంతో ఇవి ఇవ్వడం కుదురుతుందా లేదనే తర్వాత కానీ వాళ్ళు చాలా రోజుల కానీ తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం తెలంగాణ రాష్ట్ర సర్కార్ పైన ఉన్నది. ఒకసారి చూద్దాం దానికి సంబంధించినటువంటిది అసలు లెక్కలేంది, ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది, అసలు ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు, ఎందుకు వాళ్ళు అర్హులు కాదు అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్లో 25% ఆ రంగానికే కేటాయించింది. బడ్జెట్ మొత్తం 2,91,159 కోట్లు కాగా ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించింది. నీటిపారుదల శాఖకు ప్రగతి పథ్లో కేటాయించిన 10,829 కోట్లు, విద్యుత్ సబ్సిడీ కింద వచ్చే 11,500 కోట్లను కూడా సాగు బడ్జెట్ లెక్కలోనే కలిపేశారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమా, పంటలకు బోనస్, విత్తనాల పంపిణీ, ఇతర అనుబంధ రంగాలకు కలిపి ఈ కేటాయింపులు చేశారు. 2 లక్షల రుణమాఫీ పథకం ఇప్పటికే ప్రారంభమైనటువంటి సంగతి తెలుసు. మొదటి విడతలో 1,00,000 వరకు బకాయిలున్న 11.34 లక్షల మందికి 6,035 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకానికి 31,000 కోట్లు అవసరమవుతాయని ఈ నెల ఆఖరులోగా 1,50,000 ఆగస్టులో 2 లక్షల వరకు మాఫీ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 25 లక్షల రైతుల కుటుంబాలకు చెందిన 44 లక్షల లోన్ అకౌంట్లకు రుణమాఫీ చేయడానికి 31,000 కోట్లు అవసరమని పేర్కొంది. ఈ బడ్జెట్లో 26,000 కోట్లే కేటాయించిల్లు. ఇక్కడే ప్రధానంగా సమస్య వచ్చేటువంటి పరిస్థితి. 25 లక్షల రైతు కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబంలో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, మొత్తం అన్ని కలుపుకున్నట్లయితే ఈ లోన్ అకౌంట్లు 44 లక్షల మంది లోన్ అకౌంట్లు ఉన్నాయి. వాళ్ళకు అందరికీ మాఫీ చేయాలంటే, అంటే 2 లక్షల వరకు రుణం మాఫీ చేయాలంటే దానికి కావాల్సినటువంటి బడ్జెట్ 31,000 కోట్లు. ఈ 31,000 కోట్లలో మరి ఎక్కడ కూడా ఇంకొక 6,000 కోట్లకి మరి 5,000 కోట్లకి కోత విధించింది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్. మరొక పక్కన ఇప్పటికే మరి వాళ్ళు మొదటి విడతలో 11.34 లక్షల మంది రుణ విముక్తులు అయిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటిది? ఇక మీరు 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి అడగకుర్రి, మమ్మల్ని ఇక ప్రశ్నించకుర్రి, ఇక గవర్నమెంట్ని ప్రశ్నించొద్దు, మీరు ఆల్రెడీ అకౌంట్లో పడ్డాయని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి పడ్డట్టు అవుతుంటే మళ్ళీ రైతులందరూ కూడా బ్యాంకుల చుట్టూ, మిగతా వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి కర్మ వాళ్ళకేం పట్టింది? వాళ్ళు గత సర్కారులో కూడా కొన్ని మాపైనటువంటి వాళ్ళు ఉన్నారు, రీన్వల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాటికి కొంతమంది మిత్తిలు కడుతున్నటువంటి ఈ రెగ్యులర్గా కొనసాగాలి కాబట్టి రెగ్యులర్గా వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టి ఆ లోన్ను జరుపుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది బంగారం పెట్టి రుణాలు తీసుకొచ్చుకోవడం జరిగింది. వీటన్నిటిపైన ఎక్కడ కూడా క్లారిటీ లేదు. దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం తెలంగాణ రాష్ట్ర సర్కార్కి
మరి ఖచ్చితంగా ఉండాలి. ఇక ఇది రైతు భరోసా లెక్క. రైతు భరోసా పథకానికి ప్రభుత్వం బడ్జెట్ పెంచలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి 5,000 చొప్పున 2 పంటలకు కలిపి ఏడాదికి 10,000 ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పంటకు 7,500 చొప్పున ఏడాదికి 15,000 ఇస్తామని ప్రకటించింది. 2023-24లో రైతు బంధు బడ్జెట్ 15,075 కోట్లు కాగా ఇప్పుడు కూడా 15,075 కోట్లే కేటాయించారు. సాగుకు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి మినహాయిస్తే ఆర్థిక భారం తగ్గుతుందని, ఆ నిధులే ఎకరానికి 2,500 చొప్పున ఏడాదికి పెరిగే 5,000కు సరిపోతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు చర్చించి విధి విధానాలను ఖరారు చేస్తామని ప్రకటించింది. గతంలో 1,500,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చేవారు. ఇప్పుడు సుమారు 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా కోత పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే రైతు భరోసా సంబంధించినటువంటి దాంట్లో కేసీఆర్ చేసినటువంటి ఒక దుర్మార్గంతో, కేసీఆర్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో, అనాలోచితమైనటువంటి నిర్ణయంతో చెట్లకు, పుట్టలకు, గుట్టలకు, పెట్రోల్ బంకులకు, హైవే రోడ్లకు వీటన్నిటి కూడా రైతు బంధు ఇచ్చిండు. అయితే కొంత వీటన్నిటి కూడా ఒకసారి వెరిఫై చేసి వాటన్నిటి కూడా కోత విధించాలి. వాటన్నిటి కూడా కట్ చేస్తే దరిదాపుగా 30 లక్షల ఎకరాలకు ఈ రైతు భరోసా కట్ అయిపోతే వీటిని అల్లగలుపుకున్నప్పటికీ కూడా అది కూడా 7,500 కోట్లకి అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి మరో పక్కన 10 ఎకరాలకి ఇవ్వాలన్నా 5 ఎకరాలకి ఇవ్వాలన్నటువంటి దానిపైన కూడా చర్చ కొనసాగిస్తాం మేము అసెంబ్లీలో ఒక రోజు అని చెప్పేసి అంటా ఉన్నారు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఉన్నటువంటి లెక్కల ప్రకారం దరిదాపుగా 90% పైనే 90%కి పైన మరి ఉన్నటువంటిది 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎక్కువ. కేవలం ఉన్నటువంటిది 10 ఎకరాలు, మిగతా ఉన్నటువంటి 30-40 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కేవలం 5-6% మాత్రమే ఉన్నారు. ఇట్లా తక్కువ 10 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే 90% ఉన్నారు. మరి వీటన్నిటి కూడా తగ్గించినప్పుడు కూడా 10 ఎకరాలకు పైన కనుక ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా వర్తించదు అన్నప్పుడు కూడా ఇక్కడ బడ్జెట్ ఎక్కువనే అవుతుంది. 7,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువనే అవుతుంది. కానీ ఈ బడ్జెట్లో మాత్రం 7,500. గతంలో రైతు బంధు పేరు మీద ఏదైతే రిలీజ్ చేసిందో 7,500, ఇప్పుడు కూడా రైతు భరోసాకు అదే నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి మరి ఇది రైతు భరోసానికి ఎకరానికి ఇదే సంబంధించినటువంటి 5,000 వేస్తారా, లేకపోతే 7,500 సంబంధించినటువంటి ప్రతి క్రాప్కి మరి 7,500 సంవత్సరానికి 15,000 వేస్తారనేది మనం దీనిపైన కూడా క్లారిటీ ప్రభుత్వం దగ్గర లేదు. ఇక మిగతా కేటాయింపులు ఇలా: ఉచిత పంటల బీమా పథకానికి 1,300 కోట్లు కేటాయించింది. రైతు బీమా పథకం రెన్యువల్ కోసం 1,590 కోట్లు కేటాయించింది. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున పంపిణీ చేసే పథకానికి 1,200 కోట్లు కేటాయించింది. సన్నధాన్యానికి క్వింటాకు 500 చొప్పున బోనస్ ఇచ్చేందుకు మార్కెట్ ఇంటర్మినేషన్ ఫండ్ కోటాలో 1,800 కోట్లు కేటాయించింది. విత్తన సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించిన ప్రభుత్వం 109 కోట్లు కేటాయించింది. వ్యవసాయ యాంత్రీకరణకు కేవలం 50 కోట్లతో సరిపెట్టింది. వ్యవసాయ శాఖ ప్రయోగశాలల అభివృద్ధికి 5 కోట్ల విస్తరణ విభాగానికి 3.50 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు 6 కోట్లు, రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లకు ఏర్పాటుకు 47.53 కోట్లు, రైతు బంధు సమితికి 1 కోటి చొప్పున కేటాయించింది. రైతు సంక్షేమానికి మేము పెద్దపీట వేసినామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు మరి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికైతే చూసుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా పంటలకైతే ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి మరి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఆ రోజు చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మరుక్షణం వీటిని అమలు చేస్తాం రైతులని చెప్పేసి. అయితే దీంట్లో ఇంకొకటి, దీంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి కేవలం మరి ఏది 30 రకాలు లేకపోతే 25 రకాలు ఈ సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే పేర్లు మెన్షన్ చేస్తుందో ఆ పేర్లను ఏదైతే సూచిస్తుందో ఆ సూచించినటువంటి పంటలను వేసినటువంటి వాళ్ళకే 500 బోనస్ ఇస్తుందట. అంటే సన్నధాన్యానికి ఎక్కువగా పెట్టుబడి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మరి దరిదాపుగా వాళ్ళు బయట ఉన్నటువంటి బయట మార్కెట్లో అమ్ముకుంటేనే వాళ్ళకు దరిదాపుగా 25 నుంచి 26, 27 దాకా ఒక క్వింటాకు వస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు 500 సంబంధించినటువంటి బోనస్ ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ఏదైతే 21.50 ఏదైతే ఉన్నదో సన్నధాన్యానికి వీళ్ళు 500 కలిపినా కానీ గదే 2600, 2700 అవుతుంది. అంటే వీళ్ళు బయట అమ్ముకున్నా ఇప్పుడు కొత్తగా మరి వాళ్ళు ప్రభుత్వానికి అమ్మినా కానీ గదే డబ్బులు వస్తాయి. అంటే వీళ్ళు ఏ ధాన్యాన్ని వాళ్ళు పండించినప్పుడు కూడా కొన్ని వర్షాకాలంలో మరి ఎక్కువగా మరి సన్నధాన్యాన్ని పండించేందుకు మిగతా ఉన్నటువంటి కాలంలో కొంత దొడ్డు వడ్లకు ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని ధాన్యాలకి, అన్ని వడ్లకి, అన్ని రకాలైనటువంటి ధాన్యాన్ని పండించినటువంటి రైతులకి 500 బోనస్ ఇవ్వాలనేది ప్రధానంగా డిమాండ్ వినబడతా ఉన్నది. దీనిపైన కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. మేము సూచించినటువంటి దానికి మాత్రమే మేము 500 బోనస్ ఇస్తామని చెప్పేసి. సరే, ఏదైనప్పుడు కూడా అది సన్నధాన్యం పండించినటువంటి రైతులకు మాత్రం ఒక రకంగా మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి 500 బోనస్ కూడా ఇచ్చేందుకు మేము సుముఖంగా ఉన్నామని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలని ఇక్కడ సన్నధాన్యానికి సంబంధించినటువంటిది 500 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో
కేటాయించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సరే ఒక పక్కన పంటల బీమా కావచ్చు, మరో పక్కన రైతు బీమా పథకం సంబంధించినటువంటి రెన్యువల్ కావచ్చు, భూమి లేని రైతులకు మరి ఏడాదికి 12,000 స్కీమ్ కావచ్చు, వీటన్నిటికీ మరి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఉంటే మరి ఈ 2 స్కీములలో ఒక పక్కన రైతు భరోసా అనేటువంటి స్కీమ్లో ఎక్కువగా నిధులు కేటాయించలేదు, మరో పక్కన రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో మొత్తానికైతే అది 5,000 కోట్ల రూపాయలని మరి కట్ చేయడంతో కొంత అక్కడ రైతులైతే ఇబ్బంది పడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి బడ్జెట్కి చెప్పినటువంటి లెక్కలకి ఈ బడ్జెట్లో లెక్కలు కనుక చూసుకున్నట్టయితే ఎందుకు తగ్గింది అనేటువంటి దానిపైన ఖచ్చితంగా మళ్ళీ పునరాలోచించాల్సినటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఇప్పటికే రుణమాఫీ పైన రకరకాలైనటువంటి ఫిర్యాదులు ఒక్కొక్క జిల్లాలో వేల ఫిర్యాదులు రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. రైతులకి మీరు ఏదైతే మాఫీ చేస్తాం 2 లక్షల రూపాయలు అని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో అది ఖచ్చితంగా మాఫీ చేయాల్సినటువంటి ఆస్కారం అయితే తప్పకుండా ఉన్నదని చెప్పేసి మేము కూడా ఒకసారి అయితే గవర్నమెంట్కి అయితే సూచించడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కొత్త లెక్క. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.